నమస్తే, వెల్కమ్ టు SCC న్యూస్. సమగ్ర సమాచారవాది. శ్రావణ మాస ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు శుక్రవారం రోజు అష్టలక్ష్మి దేవాలయంలో మహాలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మి దేవిగా ఆరాధించారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఉదయం అభిషేకం, తర్వాత సహస్ర కుంకుమార్చన, అనంతరం సువర్ణ పుష్పార్చన, గోపూజ కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఎంతో వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. జై శ్రీమన్నారాయణ. శ్రావణ మాస మహోత్సవాలలో ఈరోజు రెండవ శుక్రవారం చాలా ప్రధానమైనది. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మీదేవిగా ఆరాధించి అర్చిస్తే సకల శుభాలు, సకల శ్రేయస్సులు, సకల సంపదలు కలుగుతాయని పురాణాలలో చెప్పబడింది. మొట్టమొదటిగా ఈ మహాలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మిగా ఆరాధించిన వాడు ఇంద్రుడు. ఆ తర్వాత ఈ శ్రావణ మాసంలో ఈ విధంగా ఆరాధించడం చాలా గొప్ప విశేషం. మన భాగ్యనగరంలో విరాజిల్లుతున్న అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామివారి యొక్క దేవాలయంలో ఉదయం నుంచి ఈ శ్రావణ మాస రెండవ శుక్రవార ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం అభిషేకం జరిగింది, అనంతరం సహస్ర కుంకుమార్చన, అనంతరం సువర్ణ పుష్పార్చన, గోపూజ ఇత్యాది కార్యక్రమాలన్నీ జరిగాయి. ఈరోజు సహస్ర దీపాలంకరణ ఇప్పుడే జరిగింది. మరికొద్దిసేపట్లో పైన మండపంలో, శ్రీ మండపంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరగబోతున్నాయి. భక్తులందరూ అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి యొక్క సన్నిధిలో జరిగే కార్యక్రమాలు, అంతేకాకుండా జరగబోయే ఇంకా 3 శుక్రవారాల్లో కూడా విశేషమైన కార్యక్రమాలు జరగబోతాయి. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించండి. ఒకవేళ అవకాశం లేక అన్వయించుకోలేని వారు ఎవరైనా ఉంటే మన SV6 ద్వారా అందించే కార్యక్రమాన్ని మేమంతా దర్శించుకొని తరించండి. జై శ్రీమన్నారాయణ. మళ్ళీ వచ్చే 4వ శుక్రవారం సాయంకాలం వైభవలక్ష్మి వ్రతాలకు బదులుగా అష్టలక్ష్మి వ్రతం జరుగుతుంది. భక్తులు గమనించుకుని కార్యక్రమం అందించుకోండి. సావధానంగా వెళ్ళండి. మన దేవాలయంలో మహాలక్ష్మి యంత్రాన్ని బంగారంలో తయారు చేస్తున్నారు. ఒక గొప్ప అవకాశం. 108 తులాలలో మహాలక్ష్మి యంత్రం తయారవుతోంది. ఆ యంత్రం చాలా విశేషంగా తయారు చేయించి దానికి 40 మంది స్వాముల చేత జపం చేయించి 40 రోజులు అలాగే హోమాలు చేయించి కొన్ని దివ్యదేశాల్లో యంత్రాన్ని పెట్టి ఆ తర్వాత మన దేవాలయ యంత్రాన్ని పెడతారు. ఆ యంత్రానికి 108 తులాల యొక్క బంగారం కావాలి. ఎవరెవరి భక్తుల అవకాశం ఉంటే వారు ఆ బంగారాన్ని సమర్పించుకోవచ్చు. 1 గ్రాము నుంచి ఎంతైనా బంగారాన్ని సమర్పించవచ్చు. అది ఇంకా మనకు అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సి తెలియజేస్తున్నాం. వివరాలు ఆఫీసులో సంప్రదించండి. ఓం వరారోహాయ నమః, ఓం గజత్సన్యే నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారహంకారే నమః, ఓం మహిమ్నే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనదాన్యగర్యే నమః, ఓం శుద్ధరే నమః, ఓం ప్రేరసౌజానే నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం శుభవేత్తగదానందాయ నమః, ఓం వరలక్ష్మే నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రజాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళదేవ్యే నమః, ఓం విష్ణువర్గస్థలక్కదాయ నమః, ఓం విష్ణుభద్రే నమః,
ఓం వసన్నాక్షే నమః ఓం నారాయణమాతృదాయ నమః ఓం దారిద్ర్యగంధిన్యే నమః ఓం దేవ్యే నమః ఓం సర్వభద్రవహారిణ్యే నమః ఓం నవదుర్గాయే నమః మహాకాళే నమః ఓం బ్రహ్మ విద్యుమాత్మకాయ జ్ఞానసంపన్నాయే నమః ఓం భువనేశ్వర్యే నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఓం ఓం భూదేవ్యై నమః భూదేవ్యై నమః నీలాదేవ్యై నమః ఓం శ్రీ నీలాదేవ్యై నమః గోదాదేవ్యై నమః ఓం శ్రీ గౌరాదేవ్యై నమః అనంతాయ నమః ఓం శ్రీ అనంతాయ నమః గరుడాయ నమః ఓం శ్రీ గరుడాయ నమః విశ్వక్సేనాయ నమః ఓం శ్రీమదే విద్యక్కేనాయ నమః రామానుజాయ నమః ఓం శ్రీమదే రామానుజాయ నమః వరవరమునయే నమః ఓం శ్రీవద్భరవరమణయే నమః ఆచార్యేభ్యో నమః ఓం స్వాచార్యేభ్యో నమః ఆచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః పరివారాయ ఓం సమస్త పరివారాయ ప్రతిజ్ఞ మంగళ విగ్రహాయ సర్వదివ్య మంగళ